ఏంది ఇది వెరైటీ ఎట్లా? ఎన్ని ఎకరాలు మాది? మన దలగర స్వామి మునగ 10 ఎకరాలు వేసినాము. హ్మ్. వేసి కూడా ఒక 5, 6 సంవత్సరాలు అవుతుంది. హ్మ్. మంచిగుంది. దీంట్లో గుజ్జు హ్మ్. బావుంటది. దలగర స్వామి మునగ. ఓ గింజ అనేది ఉండదు. అంటే ఎక్కడ మార్కెట్ తెచ్చారు సీడ్? మార్కెట్‌లో మనది చూస్తే వేరేది కొనరు. ఇది హ్మ్. మద్రాస్ వెరైటీ. హుహుహు. హ్మ్. అంటే ఇప్పుడు కొంచెము అంత ఫుల్ గ్రీన్‌గా రావట్లేదు. కొంచెం ఇట్లా ఇప్పుడు మంచు గదా! మంచు వర్షాలకు హ్మ్. ఖరాబయింది. మంచుకు బాగా మంగొస్తది. హ్మ్. మంచు పోతే మంచిగుంటాయి. నీట్ హుహుహు. కాయలు పర్ఫెక్ట్‌గుంటాయి. అదే కానీ చాలా మందికి తెలవదుగా గ్రీన్‌గా లేకపోతే ఇంక తెలవదు కొనడానికి లైక్ చేయరు. మార్కెట్‌ల ఇంక మునగనే కాయదు మంచుకసలు. హ్మ్. వాళ్ళకర్థమైతది. అంటే మార్కెట్‌కొచ్చే మునగ ఇప్పుడు ఎక్కడి నుంచి హ్మ్. ఎక్కడి నుంచి వస్తున్నాయి? బయట నుంచి వస్తున్నాయా? అయి గుజరాత్ నుంచొస్తాయి. మన దానిలాగా క్వాలిటీ ఉండవు. హ్మ్. అందులో గింజ ఉండదు. గుజ్జు అదే గుజ్జుండదు. గింజనే ఉంటది మొత్తం. ఒకసారి తిని సన్నగా చూస్తే గాని తెలవదు. సన్నగా ఉంటాయి. హ్మ్. మనదేమో నాటు వెరైటీ గుజ్జుంటది. గింజ ఉండదు. ఇంత లావు కాయ కోసినా గాని అందులో సీడ్స్ గుజ్జుండదు. అంటే ఎవరిచ్చారు? సీడ్స్ మనకు అక్కడ మద్రాస్ నుంచి తెప్పించినాము. హుహుహు. అప్పుడు రూ. 100కి ఒక మొక్క పడ్డది 5 సంవత్సరాల క్రితం. చెట్లు పెట్టారు. చెట్లు పెట్టినాం. హుహుహు. హ్మ్. ఏంది మమ్మీ అసలు మునగ ఉపయోగాలేంది? నువ్వు అన్నిట్లా పప్పులలో ఏస్తావు, కూరలలో ఏస్తావు. ఓహ్! మునగ మునగ ఏంది అసలు? చాలా ఉపయోగాలు. మునగ ఆకు మోకాళ్ళ పౌడర్ నొప్పులు, జేసినావు. ఇది ఆ! మోకాళ్ళ నొప్పులకు ఆ! హ్మ్. హ్మ్. మన ఆరోగ్యానికి ఆ! హ్మ్. హ్మ్. అన్నిటికి జ్వరానికి ఇది ఇంకా ఆహ్, ఆహ్, స్లో ఆ! మమ్మీ హ్మ్. ఈ మునగాకు బెనిఫిట్స్ ఏంది? నువ్వేమో పప్పులో ఏస్తున్నావు. అన్ని కూరలలో ఏదో ఓహ్! కొత్తిమీర నాన్న ఏసినట్టు దీనివల్ల ఏస్తున్నావు. బెనిఫిట్స్ చాలున్నాయి. ఇంకా ఇప్పుడు యూట్యూబ్ తీసి చూడు హ్మ్. మునగాకు గురించి ఎట్లా చెప్తారో, హ్మ్. మనం ఎప్పటినుంచో మునగాకు వాడుతున్నాం. హ్మ్. దీన్ని పప్పులేయొచ్చు, మంచిగా వేడి నీళ్ళు చేసుకొని పొద్దున్నే తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. కాల్షియం టైపు. హ్మ్. మన బాడీలో ఏ పెయిన్స్ ఉన్నా గానీ హ్మ్. టాబ్లెట్ లెక్క. మన హ్మ్. బొప్పాయి ఎట్లా పనిచేస్తదో అంతకన్నా ఎక్కువ మునగాకుల హ్మ్. చాలా ఎన్ని 300 రకాల ఏమో ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించిన లక్షణాలు. హ్మ్. మంచిగా పనిచేస్తది. హ్మ్. కాల్షియం హ్మ్. కాల్షియం టైపు హ్మ్. మంచిగా పనిచేస్తది. ఇది 300 రకాల జబ్బులకు పనిచేస్తుంది. హ్మ్. పొద్దున్నే వేడి నీరు తాగొచ్చు. హ్మ్. దీన్ని పప్పులో కూరగాయలలో ఏసుకోవచ్చు. హ్మ్. బాగా పెయిన్ ఉంటే ఇది వేడి చేసి ఇట్లా కాళ్ళకు కట్టుకునేది అంతకుముందు అప్పట్లో. హ్మ్. అప్పట్లోనే మునగాకు వల్ల అంత ఉపయోగాలు. ఏదైనా పెయిన్ ఉందంటే వేడి చేసి హ్మ్. మొకాళ్ళకి ఇట్లా కట్టుకునేది. మరెవరైనా ఇంట్లో మునగాకు చెట్లుంటే వాళ్ళని ఏం చేయమంటావు? ఎట్లా యూజ్ వాళ్ళని చేసుకోవాలంటావు మునగాకు మునగాకు? పౌడరు, ఎల్లిపాయ కారం టైపు మునగాకు పౌడర్ చేసుకోవచ్చు. ఎట్లా చేయాలి మునగాకు పౌడరు? మునగాకు మంచిగా తీసి తెంపి నీరు ఆరబెట్టి హ్మ్. దాన్ని ఆకుని నీడకి ఆరబెడితే మంచిగా ఎండుద్ది. హ్మ్. మంచిగా మిక్సీకేస్తే పొడి అయితది. దాంట్లో ఎల్లిపాయ కారం టైప్ టేస్ట్ ఉంటది ఉప్మాలో గినక. హ్మ్. చేసుకుంటే బావుంటది. మునగాకు అంటే చాలా ఇష్టపడుతున్నారు. మునగాకు చాలా అందరికి అందుబాటులో ఉండదు నాన్న.